ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి 12 వరకు కొనసాగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దుర్గమ్మ దర్శనార్థం వస్తుంటారు. ఈ సందర్భంగా క్యూ లైన్ల నిర్వహణ, బందోబస్తు, చోరీలు జరగకుండా నగర పోలీసులు రెడీ అయ్యారు. వీఐపీల రాకతో సామాన్య భక్తులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు దాదాపు 5,000 మంది అధికారులు, సిబ్బంది మోహరిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం రోజుకు 1,00,000 మంది చొప్పున వస్తారని అంచనా వేస్తున్నారు. మూలా నక్షత్రం రోజు 2.5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. దసరా రోజు నిర్వహించే తెప్పోత్సవానికి 2 లక్షల మంది వరకు వస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండపైన, దిగువన ట్రాఫిక్, భక్తుల రద్దీ నియంత్రణకు నగర కమిషనరేట్లోని సిబ్బందికి తోడుగా వివిధ జిల్లాల నుంచి పోలీసులను పిలిపిస్తున్నారు. 9 రోజుల పాటు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోజుకు 3 షిఫ్టుల్లో విధులు కేటాయించనున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ఆలయం, దుర్గాఘాట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వినియోగించనున్నారు. భక్తుల రద్దీ తట్టుకునేలా పలు క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే టైంలో తొక్కిసలాటకు తావు లేకుండా ప్రత్యేకంగా కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో దాదాపు 15,000 మంది వరకు వేచి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి దృశ్యాలను చూసేందుకు 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ లో సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. లక్షల్లో భక్తులు వస్తున్నందున నేరస్తుల కదలికలపై కూడా నిఘా ఉంచబోతున్నారు. చోరీలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని కూడా నియమించనున్నారు. డ్రోన్లతో అవసరమైన చోట్ల చిత్రీకరిస్తారు. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం పోలీస్ సేవాదళ్ వాలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి షిఫ్ట్లో ఉండే వాలంటీర్లు నడవలేని వారిని సాయం చేస్తారు. భక్తుల సౌకర్యార్థం వివిధ చోట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.